గంటలైనా మన కోసం వేచి ఉండడం కూడా నిజంగా మనం అదృష్టంగా భావించాలి. ఎందుకంటే మన ప్రాంతానికి వాళ్ళు ఎప్పుడు కూడా రావాలి. మన ప్రాంతం సస్యశ్యామలమైనంత వరకు వాళ్ళు ఇక్కడే ఎప్పుడు కూడా వచ్చి మన ప్రాంతం చూస్తూ వెళ్ళాలి. నిన్ననే మన కాళు శ్రీనివాస్ అన్న ఒక విషయం చెప్పాడు. ఏమంటే నాకే నిన్ననే సీఎం సెక్రటరీ గారు ఫోన్ చేశారు. అందరినేవో కాలువ అంటే జీడిపల్లి దాకా కాలువ వైద్యం చేయడానికి సీఎం గారు వస్తున్నారు అని చెప్తే అన్న చెప్పాడు, మీరు ఎక్కడి దాకా చేస్తున్నారు సరే, భైరవన దీప ప్రాజెక్ట్ కూడా మీరు ఒక దృష్టి పెట్టాలి. ఆ ప్రాజెక్ట్ ఎప్పుడైతే చేస్తారో ఈ రెండు ప్రాంతాలు కూడా బాగుపడతాయని చెప్తే నిజంగా నేను చాలా సంతోషపడ్డాను. ఈ సహకారం ప్రతి ఒక్కరిలో ప్రతి ఒక్కరి నాయకుల్లో కూడా కలగాలి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఊరుకోరు చెప్పి చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ టోర్నమెంట్ లో కేపీఎల్ టోర్నమెంట్ లో 8 టీములు పాల్గొన్నాయి. వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అందరూ కూడా వాళ్ళు ఏదైతే స్ఫూర్తితో ఈ పోటీలో పాల్గొన్నారో వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. కేపీఎల్ అంటే కళ్యాణ్ దుర్గ్ ప్రీమియం లీగ్ అంటారు. నా దృష్టిలో కృషి ప్రీమియం లీగ్. మన ప్రాంతంలో మన కళ్యాణ్ దుర్గంలో ఒక్కసారి ప్రతి గ్రామంలో కూడా ప్రతి ఇంట్లో కూడా చూసుకోండి. చాలా మంది అద్భుతంగా చదువుతున్నారు, క్రీడల్లో అద్భుతంగా రాణిస్తున్నారు. ప్రతి యువకుడు కూడా పార్టీలకు అతీతంగా కూడా మన క్రీడని కానీ మన చదువులు కానీ వాళ్ళు ప్రేమిస్తున్నారంటే ఖచ్చితంగా వాళ్ళ పైన మనం ప్రత్యేకమైన శ్రద్ధ చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ముఖ్యంగా ఈ రోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారికి, అలాగే పవన్ కళ్యాణ్ గారికి, అలాగే నారా లోకేష్ గారికి, మరియు మన దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి, నిర్వహించిన మా ఎస్ఆర్సి అంగనైతులైన ఎం రాజగోపాల్, డి వెంకటేష్ మరియు యశ్వంత్, అవినాష్, మరి ధర్మతేజ ఇతరులందరూ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నా. కంగ్రాచులేషన్స్, రన్నర్స్ కి విష్ యు ఆల్ ది బెస్ట్. నిజంగా చాలా సంతోషంగా ఉంది. పెద్దలందరూ చెప్పారు ఇప్పుడే సమయం కాలాతీతమైంది. నేనైతే సురేంద్రన్న పిలిచినప్పుడు ఏదో వచ్చేసి స్టార్ట్ చేసి వెళ్ళిపోదాం, నేను విజయవాడకి వెళ్ళాలి, కానీ మనసు ఎందుకో వెళ్ళలేదు. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణంలో ట్రైన్ వెళ్ళిపోయింది, పోతే పోయిందిలే, ఫ్లైట్ పోతే పోయిందిలే, బై రోడ్ అలా పోవచ్చేమో, కానీ ఇలాంటి మ్యాచ్ అంత ఆనందంగా కనిపించింది. నిజంగా చాలా ఇంట్రెస్టింగ్ గా, నిజంగా చాలా బాగా ఆడారు ఇద్దరును. For more videos like this, subscribe Big TV channel.